హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజైతే సాటర్డే అండి. సాటర్డే రోజు తిరుపతిలో మనకి సాంబార్ అన్నం పెడతారు కదా, అదైతే చేసుకుని తినాలనిపించింది. తిరుపతిలో సాంబార్ అన్నాన్ని కదంబం అంటారంటండి. నేనైతే చూశాను, కదంబం అంటారంట దాన్ని. కానీ నాకు వచ్చేసి సాంబార్ అన్నమని అని అంటాను నేను. ఎందుకంటే సాంబార్లో మిక్స్ అయిపోయి భలే ఉంటుందండి. వేడి వేడిగా తింటుంటే ఆ టేస్ట్, ఆకలి మీద వాళ్ళు పెడుతుంటే కాలిపోయినా కూడా ఉడుకు పొంగు తింటూ ఉంటాము. చాలా బాగుంటుంది. నేనైతే మేము రీసెంట్గా దగ్గర ఒక 7 months 8 months అవుతుందండి తిరుపతికి వెళ్ళి. అప్పుడైతే తిన్నాము. మా బాబుకి చాలా నచ్చింది. ఒక్కసారి పెట్టించుకున్నది 2 సార్లు పెట్టించుకుని తిన్నాడు వాడు. చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు చేయించుకుని తిన్నాడు అనమాట. అప్పుడైతే నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఎందుకో నాకు అది తినాలనిపించింది. ఈరోజైతే ఆ వంటతో అయితే నేను ముందుకు వచ్చేసాను అనమాట. వాటికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకసారి అయితే మీకు చూపిస్తాను, మీరు చూడండి. తర్వాత మనం వంటలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇదిగో చూడండి, నేనైతే సాంబార్ రైస్కి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది తిరుపతికి వెళ్తే ఈ స్టైల్లో సాంబార్ అన్నం చాలా చాలా ఇష్టం అనమాట. అక్కడ చాలా చాలా బాగుంటుంది ఆ ప్రసాదము, ఓకేనా అండి? వాటికి కావాల్సింది ఏంటంటే, నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. ఈ కప్పుతో రైస్ తీసుకుని కడుక్కుని నానబెట్టేసుకున్నాను అనమాట. ఇదే కప్పుతో 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, ఇవి కూడా తీసుకుని, అంటే 2 పప్పులు కలిపి ఈ కప్పుతో తీసుకుని ఇవి కూడా కడుక్కుని నానబెట్టుకున్నాను అనమాట. ఈ సైజులో చింతపండు నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ కప్పులో. ఇంకా దీంట్లోకి కూరగాయ ముక్కలు వచ్చేసి నేనైతే కొన్ని అనపగింజలు వేస్తాను. దీంట్లోకి వచ్చి వెజిటేబుల్ వచ్చేసి సొరకాయ ముక్కలు, తీప గుమ్మడికాయ ముక్కలు, ఒక మునక్కాయ ముక్కలతో పాటుగా ఒక టమాటా కూడా వేసుకుంటాను అనమాట. అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి వచ్చేసి మెయిన్ మనకి మసాలా పొడి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను ఆవాలు, ఒక 2 లవంగాలు, ఒక 4 ఎండుమిర్చి. ఇవి లైట్గా మనము కొంచెంగా వేయించుకుని ఇదైతే పొడి చేసుకోవాలి. చూడండి, ముందుగా నేనైతే కూరగాయ ముక్కలు కుక్కర్లో ఉడికించేసుకుంటాను, ఒక 2 విజిల్స్ వచ్చేలాగా. నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చండి, కొంచెం టైం పడుతుంది. అందుకోసం అయితే నేను కుక్కర్లోనైతే ఒక 2 విజిల్స్ వచ్చేలాగా అయితే ఉడికించేసుకుంటాను. ఒక గుప్పెడు అనపగింజలు అయితే వేసాను అనమాట. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వాటరు, ఒక 2 విజిల్స్ అయితే రావాలి. ఇప్పుడైతే నేను ఒక నాన్ స్టిక్ పెనం తీసుకుని, ముందుగా చెప్పాను కదా, ఇవన్నీ మనము లైట్గా వేయించేసుకోవాలి. ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. నేనైతే పచ్చి కొబ్బరి ఉందండి ఇంట్లో, వేస్తాను. ఓకేనండి, మన పోపు దినుసులు అయితే వేగిపోయినాయి. స్టవ్ అయితే బంద్ చేస్తాను. ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీలో పొడి చేసేసుకోవాలి. చూడండి, మన ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. చూసారా, చక్కగా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు నేను ఈ ముక్కలన్నింటినీ వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇప్పుడు మనము ఇదే కుక్కర్లో 1 కప్పు రైస్, ఇదిగోనండి, మనం కడిగి పెట్టుకున్న పప్పు కూడా నానిపోయింది, అది కూడా మనం కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో వాటరు ఇదే కప్పుతో, ఇప్పుడు మనకు 1 కప్పు రైసు, 1 కప్పు పెసరపప్పు, కందిపప్పు కలిపి 1 కప్పు, టోటల్ మనకి 2 కప్పులు కదా. ఇప్పుడు 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. 4 కప్పులు నీళ్ళు. ఇప్పుడు ఇందులోనే మనము 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఒక 4-5 విజిల్స్ అయితే రావాలండి, బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఇగో చూడండి, మనకి కూరగాయ ముక్కలు ఉడికినాయి కదా. ఇప్పుడు మళ్ళీ నేను పొయ్యి మీద పెట్టుకొని ముందుగా మనం చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకున్నాను, అదైతే పోస్తా. ఇప్పుడు ఇందులోనే కొంచెం, నేను ఆల్రెడీ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసానండి. 1 స్పూన్ వరకు కారం, పెద్ద స్పూన్ కాదు, ఒక చిన్న స్పూను కారము. ఆల్రెడీ పసుపు ఇందులో వేసా, ముక్కల్లో వేసాను.
రైస్లో కూడా పసుపు వేసుకున్నాను. దానివల్ల నేనైతే పసుపు యాడ్ చేయనండి. ఇంకా ఇంకో కొంచెం ఉప్పు. ఇది మనకి కొంచెంగా ఉడకాలి. మనకి కూరగాయలు అనేది అందుబాటులో ఏ కూరగాయలు అంటే కూరగాయలు వేసుకోవచ్చండి. కాకపోతే సొరకాయ, తీయ గుమ్మడికాయ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అవి రెండు ఉంటే బాగా టేస్ట్ అనమాట. ఈ సాంబార్ అన్నానికి చాలా బాగుంటుంది. కరివేపాకు రబ్బ, ఇందులోనే మనకు ఈ పులుపు మొత్తం ఫ్లేవర్ అన్నిటికీ మంచి ఒక ఫ్లేవర్ రావడానికి కొంచెం అంతా బెల్లం వేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వేస్తే ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను రైస్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఇక చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయి. ఈ రైస్ తీసుకొచ్చి ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ముక్కలు వేస్తాను నేను. ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టేసి ఈ కుక్కర్లో ఈ ముక్కలు వేస్తానండి. వావ్, అసలు ఇది మాకు తిరుపతి వెళ్తే ఫేవరెట్ అండి. ఇది చాలా చాలా ఇష్టం అనమాట మాకు. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ సాంబార్ మసాలా అండి, ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది వేయడంతో ఇంకా ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది. మీకు ఈ మసాలా చేసుకోకపోవడం రాకపోతే సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చండి. లేదు అంటే మన ఇంట్లో ఉంటాయి కదా అన్నీ కూడా మనం మంచిగా కొంచెంగా వేపుకొని పొడి చేసుకొని వేసుకోవడమే అనమాట. నేనైతే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తానండి. పచ్చి కొబ్బరి తురుము ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే వేస్తాను, ఇంట్లో ఉంది కాబట్టి వేస్తాను అనమాట. ఇంతేనండి. మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. మనము తాలింపు అనేది నెయ్యితో పెట్టుకోవాలండి. ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో పెట్టుకోండి. నాకైతే ఆవు నెయ్యి ఏం లేదు, నార్మల్ మనకి బర్రె నెయ్యితోనే. మనము తాలింపు అనేది నెయ్యితో పెట్టుకోవాలండి. ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో పెట్టుకోండి. నాకైతే ఆవు నెయ్యి ఏం లేదు, నార్మల్ మనకి బర్రె నెయ్యితోనే. మనము తాలింపు అనేది నెయ్యితో పెట్టుకోవాలండి. ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో పెట్టుకోండి. నాకైతే ఆవు నెయ్యి ఏం లేదు, నార్మల్ మనకి బర్రె నెయ్యితోనే. ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, దీంట్లోనే 3 ఎండుమిర్చి కూడా వేయండి. మనకి ఈ రైస్లోకి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అవసరం లేదండి, వేసుకోకూడదు. మనకి తిరుపతిలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయరండి అసలు. ఓకేనా? అలానే పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, అందులో తాలింపులు వేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. మనకి తాలింపు అయితే వేగిందండి. ఇప్పుడు ఇంగువ. ఈ ఇంగువతో కూడా మెయిన్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంగువ కూడా కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, మనకి మంచిగా సాంబార్ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇదిగోనండి మన సాంబార్ అన్నం అయితే లాస్ట్కి వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తినాలా, ఇంట్లో తినాలనిపిస్తే ఎలాగా అనుకుంటారు చాలామంది. నేను చేసి చూపించాను కదండి, ఇంకా చాలా వీడియోలో కూడా చేసి చూపించారు. మీరు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోలోకి వెళ్ళి చేసి తినండి. ఇలా అయితే చేసుకోండి, మనం సేమ్ తిరుపతిలో తిన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. మనకి ఇంట్లో ఉన్న వరకు కూరగాయలు వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ కంపల్సరీ సొరకాయ, తీయ గుమ్మడికాయ ఈ రెండు ఉండేటట్టు అయితే చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ చూశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకోసం ఇంకోసారి సేమ్ మిరియాల ఘాటు, ఇంగువ ఫ్లేవరు, కొంచెం లైట్గా పులుపు, లైట్గా అన్నీ లైట్గా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. మిరియాల ఘాటు, ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, సేమ్ టు సేమ్ వచ్చిందనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇలానే ఎంజాయ్ చేయండి. ఓకేనా? మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.